వెల్కమ్ టు రవి సైకిల్స్ మార్కాపురం. హార్ట్ హెల్త్కి, ఓవరాల్ బాడీ ఫిట్నెస్కి సైక్లింగ్ మరియు వాకింగ్ రెండు మంచివే. కాకపోతే ఈ రెంటిలో ఏది బెటర్ ఎక్సర్సైజ్ మరియు ఏ ఎక్సర్సైజ్ ఎవరికి సూట్ అవుతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటగా క్యాలరీస్ విషయానికి వస్తే, సైక్లింగ్ జనరల్గా మనము స్పీడ్గా తొక్కగలము కాబట్టి తక్కువ టైంలో ఎక్కువ క్యాలరీస్ బర్న్ చేయొచ్చు. మనము సైకిల్ తొక్కే స్పీడ్ని బట్టి గంటకి 400 నుంచి 1000 క్యాలరీస్ ఖర్చు చేయగలం సైక్లింగ్ వల్ల. అదే వాకింగ్కి వస్తే కేవలం 200 నుంచి 300 క్యాలరీస్ మాత్రమే ఖర్చు చేయగలం. 2, హార్ట్ హెల్త్ విషయానికి వస్తే సైక్లింగ్ బెటర్ కార్డియో ఎక్సర్సైజ్ కింద చెప్పుకోవచ్చు. ఎలా అంటే, ఎండ్యూరెన్స్ కెపాసిటీకి, ఏరోబిక్ ఫిట్నెస్కి ఇండికేటర్ అయిన VO2 మ్యాక్స్ వాల్యూ సైక్లింగ్లో 50 to 80 ml/kg/minute ఉంటే, వాకింగ్లో 30 to 50 ml/kg/minute ఉంటుంది. ఈ VO2 మ్యాక్స్ అంటే ఇంటెన్స్ ఎక్సర్సైజ్ చేసేటప్పుడు మన బాడీ ఎంత ఆక్సిజన్ని తీసుకోగలుగుతుందో ఇండికేట్ చేసే వాల్యూ అన్నమాట. సో ఓవరాల్గా సైక్లింగ్ హార్ట్ హెల్త్కి బెటర్ అని చెప్పుకోవచ్చు. 3వది వెయిట్ బేరింగ్. వాకింగ్ అనేది జనరల్గా వెయిట్ బేరింగ్ ఎక్సర్సైజ్. అంటే నడుస్తున్నప్పుడు మన బాడీ వెయిట్ కాళ్ళ మీద పడుతుంది కాబట్టి ఇట్స్ ఎ వెయిట్ బేరింగ్ ఎక్సర్సైజ్. కాళ్ళ మీద బరువు పడుతుంది కాబట్టి కాళ్ళ బోన్స్ అనేవి దృఢంగా తయారవుతాయి. సో ఆస్టియోపోరోసిస్ లాంటి కండిషన్స్ ఉన్న వాళ్ళకి, ఓల్డ్ లేడీస్, ఓల్డ్ మెన్ ఎవరైనా, వాళ్ళకి వాకింగ్ డెఫినెట్లీ బెటర్ ఎక్సర్సైజ్. కానీ సైక్లింగ్ నాన్ వెయిట్ బేరింగ్ ఎక్సర్సైజ్. సైక్లింగ్ చేసేటప్పుడు కాళ్ళ మీద ఎక్కువ భారం పడదు, అందుకని నాన్ వెయిట్ బేరింగ్ ఎక్సర్సైజ్ అనమాట. ఈ ఒక్క విషయంలో మాత్రమే వాకింగ్ డెఫినెట్లీ బెటర్ దాన్ సైక్లింగ్. ఇప్పుడు సైక్లింగ్ గురించి ఉన్న ఒక మిత్ని చెప్పాలనుకుంటున్నాను. అందరూ ఏమనుకుంటారంటే, సైక్లింగ్ చేసేటప్పుడు కాళ్ళ మీద ఎక్కువ భారం పడుతుంది, మోకాలు త్వరగా అరుగుతాయి అనుకుంటారు. కానీ అది చాలా తప్పుడు అవగాహన అండి. చాలామంది ఏం చేస్తారంటే, సైకిల్ కొన్న తర్వాత 2 కాళ్ళు అందాలని చెప్పేసి సీట్ హైట్ తక్కువగా పెట్టి సైక్లింగ్ చేస్తారు. అలా సీట్ హైట్ తక్కువగా పెట్టి సైక్లింగ్ చేసేటప్పుడు ఏంటంటే, మోకాలు ఎక్కువగా ఫ్లెక్స్ అవుతుంది. సో మోకాల మీద ఫ్లెక్స్ అయ్యి తొక్కేటప్పుడు ఎక్కువ ప్రెషర్ పడుతుంది అనమాట. సో అలా చేయడం వల్ల ఏంటంటే, తక్కువ దూరానికి ఎక్కువ మోకాలు నొప్పులు వచ్చేసి యాక్చువల్గా సైక్లింగ్ని ఇనీషియల్గానే ఆపేస్తారు, ఆ హాబీని. ఈవెన్ నాకు కూడా అలాగే జరిగింది లాంగ్ బ్యాక్. సో సైక్లింగ్లో ఏం చేయాలంటే, సీట్ హైట్ని బాగా ఎత్తులో పెట్టుకొని కాలు ఫుల్గా స్ట్రెచ్ అయ్యేలాగా తొక్కేటప్పుడు పెట్టుకోవాలన్నమాట. సో సైక్లింగ్ ఇది నాన్ వెయిట్ బేరింగ్ ఎక్సర్సైజ్ అని చెప్పుకోవాలి. సో అల్టిమేట్గా ఏది ఎవరికి బెటర్ ఎక్సర్సైజ్ అంటే, వెయిట్ నార్మల్గా ఉండి ఫిట్నెస్ ఇంప్రూవ్ చేసుకోవాలనుకున్న వాళ్ళు అయితే కనుక సైక్లింగ్ మరియు వాకింగ్ రెండింటినీ మిక్స్ చేయొచ్చు. ఒక 4 days సైక్లింగ్ చేసి 2 days వాకింగ్ చేసి 1 day రెస్ట్ తీసుకుంటే దట్స్ బెటర్ అని చెప్పాలి నేనైతే. ఓవర్ వెయిట్ ఉండి త్వరగా వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళైతే ఫస్ట్ సైక్లింగే బెటర్ ఎక్సర్సైజ్గా చూస్ చేసుకోవచ్చు. కొన్నాళ్ళు 6 months అలాగా సైక్లింగ్ చేసి కాళ్ళ చుట్టూ, జాయింట్ చుట్టూ ఉన్న మజిల్స్ని బిల్డప్ చేసుకున్న తర్వాత వాకింగ్కి షిఫ్ట్ అవ్వచ్చు కావాలనుకుంటే. ఎందుకంటే ఇనీషియల్గానే ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళు డైరెక్ట్గా వాకింగ్ స్టార్ట్ చేస్తే ఏంటంటే, కొంచెం జాయింట్స్, మోకాళ్ళు అవి త్వరగా అరిగేదానికి ఛాన్స్ ఉంది. అదే కాకుండా స్ట్రెస్ ఫ్రాక్చర్స్ అంటాం, స్మాల్ బోన్స్ ఫ్రాక్చర్స్ కూడా అయ్యేదానికి రిస్క్ ఎక్కువ ఉంటుంది. సో ఇది ఈ వీడియో యొక్క సారాంశం. థ్యాంక్ యూ. మీట్ యూ అగైన్. థ్యాంక్ యూ.